హాయ్ అండి. ఈరోజు నేను బిర్యానీ చేస్తుండగా నాకు ఒక ఎమోషనల్ స్టోరీ గుర్తొచ్చింది. ఈ స్టోరీ ఎప్పుడు నేను మా పిల్లల్ని పడుకోబెట్టేటప్పుడు చెప్తూ ఉంటాను. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చెప్పమంటూనే ఉంటారు. నాకు ఈ స్టోరీ అంటే చాలా ఇష్టం. మనం కూడా చాలా కనెక్ట్ అవుతాం. దయచేసి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏంటంటే ఒక ఊరిలో ఒక భార్య, భర్త, ఒక కొడుకు ఉంటారనమాట. పుట్టగానే భర్త అనమాట భార్యని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు భార్య ఏం చేస్తుంది, తల్లి కదా, తను విడిచిపెట్టి వదిలేసి వెళ్ళలేక ఇంకా నా బిడ్డని నేనే పెంచుకుంటా ఇంకా అని తను ఒక ఇంటిలో వాచ్మెన్గా వెళ్ళి తన కొడుకుని 10 ఇళ్ళులో పనిచేసుకుంటూ ఆ బిల్డింగ్లోనే పనిచేసుకుంటూ ఉంటుందన్నమాట. చేసుకుంటూ ఆ వచ్చే డబ్బులతో కొడుకుని మంచిగా పెంచి పోషించి నేను అన్నీ నా కొడుకు సదుపాయాలన్నీ ఇవ్వాలి, అన్నీ చెయ్యాలి, వాడికి ఏమీ లోటు లేకుండా చూసుకోవాలి, వాళ్ళ నాన్న వదిలిపెట్టేట్టు నేను అయితే వదిలిపెట్టను అని తను చాలా కష్టపడి ఆ ఇంట్లోనే పని చేస్తూ ఆ 4 ఇళ్ళల్లో 10 ఇళ్ళల్లో పని చేసుకుంటూ ఉండేదన్నమాట. అప్పుడు ఆ కొడుకు అలా పెద్దవాడవుతాడనమాట. ఒకరోజు పెద్దవాడైనాక ఈ బిల్డింగ్లో పిల్లలందరితో పాటే ఆమె ఆ స్కూల్లోనే పిల్లడిని చదివిస్తుంది అనమాట. నాకు ఆ స్కూలే కావాలి, నేను వాళ్ళకంటే ఏం తక్కువ కాకుండా ఉండాలి, లేదంటే నా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతారమ్మా, నువ్వు నన్ను ఆ స్కూల్లోనే జాయిన్ చేయని ఏడుస్తాడు ఒకరోజు. అప్పుడు సరే నా కొడుకుని ఏడిపించడం ఎందుకని ఆమె ఇంకా 4 ఇల్లులు ఎక్స్ట్రా పని చేస్తే నాకు ఆ డబ్బులు వస్తాయి కదా, నేనే కష్టపడతా, నా కొడుకుని ఎందుకు బాధ పెట్టడం అని ఆమె ఆ 4 ఇల్లులు ఎక్స్ట్రా పని చేసుకుంటూ వచ్చే డబ్బులతో ఆ బిల్డింగ్లో పిల్లలు ఏ స్కూల్లో చదువుతారో ఆ స్కూల్లోనే చదివిస్తూ ఉంటుంది. అలా కొన్నాళ్ళు అయ్యాక ఒకరోజు పేరెంట్స్ అందరూ స్కూల్లో పీటీఎం పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందని వెళ్తూ ఉన్నప్పుడు ఆమెకి ఒక డౌట్ వస్తుంది. అమ్మ ఈరోజు ఏంటమ్మా అందరూ వెళ్తున్నారు అని అడుగుద్ది. నీకు తెలియదమ్మా ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటుంది అంటే ఎగ్జామ్స్ అయ్యాక పిల్లలు మార్క్స్ అవి చూపిస్తారు, పిల్లల నుంచి కంప్లైంట్స్ ఉన్నా మన నుంచి కంప్లైంట్స్ ఉన్నా మనం చెప్పొచ్చు, మన పిల్లలు కూడా ఎలా చదువుతున్నారో మనకు తెలుస్తుంది, అదేనమ్మా మీటింగు, దానికోసమే వెళ్తున్నాము, మీ బాబు నీకు చెప్పలేదా అని అడుగుద్ది అనమాట. ఒక ఓనర్ ఆమె చెప్పుద్ది అనమాట. అయితే సరే ఈరోజు నా కొడుకు చెప్పలేదు, ఏదో ఒక రోజు అయితే నాకు స్కూల్కి తీసుకెళ్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని టీచర్స్ని చూపిస్తాడు కదా, ఆ రోజుకైనా నాకు ఒక చీర ఉండాలని ఒక మంచి చీర ఆమె కొనిపెట్టి సైడ్ పెడుతుంది అనమాట. ఏ రోజైనా చెప్తాడు, ఏ రోజైనా తీసుకెళ్తాడు కదా అని. అలా ఎన్నాళ్ళైనా ఆయన అయితే తీసుకెళ్ళడు, పిలవడు, చెప్పడనమాట. ఎందుకు పిలవట్లేదో ఎందుకు చెప్పట్లేదని ఈమెకు ఒక రోజు డౌట్ వచ్చి, నాన్న మీ స్కూల్లో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అవుతుందంట కదా, తల్లిదండ్రులని పిలిచి మీటింగ్ పెట్టి మీరు ఎలా చదువుతున్నారు ఏంటి అన్ని వివరాలు చెప్తారంట కదా, మరి నువ్వు ఇన్ని సంవత్సరాలే చదువుతుండి మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారుగా, మేడం వాళ్ళు అందరూ వెళ్తున్నారు, నువ్వు నన్ను ఎందుకు పిలవట్లేదు నాన్న అనేసి ఒకరోజు ఆమె అడుగుద్దంట. అడిగినప్పుడు అబ్బాయి ఏమంటాడు, అమ్మ నువ్వు చూడడానికి అందంగా ఉండవు, నీకు ఒక కన్ను లేదు కదా, ఇంత అందవికారంతో నువ్వు ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్కి తీసుకెళ్ళి నేను ఎలా పరిచయం చేస్తానమ్మా, నాకు ఎంత పరువు తక్కువ అని అంటాడనమాట. అంటే అదేంటి నాన్న, ఎంతైనా నేను నీ అమ్మని కదా, నువ్వు అలా అంటే నేనేమైపోను, నేను నీ గురించేగా బ్రతుకుతున్నా అనేసి ఆమె అంటదంట. ఏదైనా నువ్వు చెప్పమ్మా, కానీ నిన్ను నేనైతే ఇలా పరిచయం చేయలేనమ్మా, నా వల్ల కాదు అని అబ్బాయి చెప్తాడంట. సో ఆమెకి గుండె పగిలినంత బాధ అనిపించి ఆమె వెంటనే అక్కడి నుంచి అబ్బాయి ఏదో ఆడుకోవడానికి దేనికో బయటకు వెళ్ళేటప్పుడు ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయి చనిపోతుంది అనమాట, సూసైడ్ చేసుకుంటుంది. అలా కొన్నాళ్ళు అయినాక ఆమె కార్యక్రమాలన్నీ అయినాక కొన్నాళ్ళు అలా గడిచేటప్పటికి ఒకరోజు ఈయన మంచి పొజిషన్లో ఉంటాడనమాట, మంచి జాబు స్టేటస్ అన్నీ సంపాదించుకున్నాక ఒకరోజు నా అమ్మ నన్ను ఈ ఇంట్లో పెంచింది, నేను ఇక్కడి నుంచి ఇప్పుడు ఇంత స్థాయికి వచ్చా, నేను ఆ రోజు గుర్తించలేదు మా అమ్మ కష్టాన్ని, ఒక్కసారి ఆ ఇల్లు నేను వెళ్ళి చూస్తా అని ఒక్కసారి వెళ్ళి చూస్తాడనమాట. చూసేటప్పటికి ఆమె ఒక లెటర్ పెట్టి చనిపోతుంది. ఆ లెటర్లో ఏముంటుందంటే సస్పెన్స్ అంతా అక్కడే ఉంటుంది. ఆ లెటర్లో ఏముంటుందంటే, నాన్న నేను నీ గురించి కష్టపడి పెంచాను, మీ నాన్న వెళ్ళిపోయినా నేను బాధపడలేదు, నీకు నేనున్నా అని ఇంకా 4 ఏళ్ళు ఎక్కువ పని చేసుకుంటూ పెంచాను నాన్న, నువ్వేమో నాకు కన్ను లేదంటావు, అసలు కన్ను లేకుండా పుట్టింది నువ్వు, అందుకే మీ నాన్న నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నేను తల్లిని కాబట్టి నేను విడిచిపెట్టలేకపోయాను, నా కన్ను నీకు ఇచ్చాను, నీకు ఇచ్చి నేను గుడ్డిదాన్ని అయ్యాను, అందురాలని అయ్యాను, నువ్వు నాకు కన్ను లేదని నువ్వు నన్ను అసహించుకుంటున్నావు, నేను ఈ బాధను తట్టుకోలేక చనిపోవడానికి వెళ్ళిపోతున్నా అని లెటర్లో రాసిపెట్టి వెళ్ళిపోతుందంట. సో ఏంటంటే తల్లి తండ్రి కష్టపడుతున్నాము పిల్లలకు పెడుతున్నామని కాకుండా వాళ్ళకి ప్రతి వస్తువు విలువ ప్రతి రూపాయి విలువ తెలిసేట్టు మనమే చేయాలి.
థ్యాంక్ యూ. బాయ్ బాయ్.